రే పనికిమాలోడా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాగా. నాన్న తీసుకుని పో. మా మా అమ్మా, అన్నం పెట్టు. మా బ్లడ్ ఏంటమ్మా? ఏమైందిరా? ఏం కాలేదమ్మా. సరే లేచి రెడీ అవ్వు, టిఫిన్ పెడతాను. సరే. ఏం కళ్ళు ఏంటి? ఏమో ఈ మధ్య అన్నీ చచ్చిపోయిన కళ్ళు వస్తున్నాయి. ఎవరో చంపేస్తున్నట్టు, పొందబెడుతున్నట్టు ఇవన్నీ కళలు వస్తున్నాయి. రొమాంటిక్కా? అయితే ఎంజాయ్ చేయ. మరి రొమాంటిక్గా పొందబెట్టే కళ్ళు వస్తున్నాయి రా బాబు. కళ్ళు అయితే నేనేం చేయలేను. బయట ఎవడంటే టచ్ చేస్తే చెప్పు, చూసుకుంటా. రేయ్ ఒక్క నిమిషం. ఒరే నాన్న, ప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందంట. వెళ్ళి పిక్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. అమ్మా సరే, ఎక్కడుంది? నీకు లొకేషన్ పంపిస్తా గానీ వెళ్ళి పిక్ చేసుకుని డ్రాప్ చేయరా. సరే పంపుతున్నా. సరే పంపి మమ్మీ. ఏ నాన్న, సినిమాకి ఏమైనా వెళ్ళాలా? లేదమ్మా, నేను చదువుకొని ప్రయోజకుడిని అవ్వాలి కదా. జోక్ బాగుంది నాన్న. హాయ్ శివ. హాయ్ వల్లి. హాయ్ విన్ని. హాయ్. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. హాయ్ పెప్స్. అరే శివ, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? మా అంకుల్ వాళ్ళ కూతురు డ్రాప్ చేసి వస్తారా? ఓన్లీ వన్ సైడే కూర్చోబెట్టుకుని వెళ్ళు, ఓకేనా? కీప్ డిస్టెన్స్. నీకో దండం తల్లి. హాయ్ జేవి. హాయ్ పవిత్ర. పద. జేవి, చెప్పు పవిత్ర. కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను. మమ్మీ కాల్ చేసి చెప్పింది నిన్ను డ్రాప్ చేయమని, అందుకు వచ్చాను. హో, నిన్న ఒకటి అడగచ్చా? అడుగు. మీ అమ్మాయి ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. ఆంటీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మా కొడుకు అలా, మా కొడుకు ఇలా అని. నాకు నీ గురించి చెప్తూ ఉంటుంది. ఏమని? అదే పవిత్ర ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదురా, చాలా పద్ధతి గల అమ్మాయి, వేరే అమ్మాయి లాంటిది కాదురా అని చెప్తూ ఉంటుంది. మరి నీ ఒపీనియన్ ఏంటి? ఇల్లు వచ్చేసింది. బాయ్. బాయ్. ఏమైందిరా?
సారీ బ్రో. సారీ ఏంట్రా? అన్నా ఏమైందన్నా? ఏంటే నీ అమ్మకి నా బాబుకి ఏంటి సంబంధం? షర్ట్ వదలరా. ఎక్కడ వాడు? గ్రౌండ్లో ఉంటా అన్నాడు. ఎరా ఖర్చులకి ఇప్పిస్తాను, ఇచ్చేదీడేనా? డౌటా? మీ బీపులు పగలకపోతే వంగబెట్టి కేకలెట్టిస్తా. రే శివ రారా. 10 రూపాయలతో పోయేదాన్ని 10,000 చేసుకున్నాం. చేసుకోమ్మా. కలవలేదా అమ్మా? నిన్న అతను వదిలిపెట్టెళ్ళి 6 నెలలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. నువ్వు రోజు వచ్చి ఫోన్ చేస్తావు, ఆ ఫోన్ కలవదు. ఇక అతగాడు రాడమ్మా. నా మాట విని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. వచ్చేస్తారు మా వారు, ఏదో వర్క్ లో బిజీగా ఉండుంటారు. అది కాదమ్మా, ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం వదిలేయడం అలవాటైపోయింది జనాలకి. నువ్వు అతన్నే నమ్ముకుని ఉండవు, ఎలాగమ్మా? మా ఆయన అలాంటి వాడు కాదమ్మా. మా ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. సరే నీ ఇష్టం. నీకేదైనా అవసరం అయితే నా దగ్గరకు వచ్చి అడుగు, నేను చేసి పెడతాను. ఏమైపోతుందో ఏమో ఈ పిచ్చి తల్లి. అమ్మ ఫోన్ లేదా? లేదమ్మా, చెడిపోతే రిపేరీ షాప్కి ఇచ్చాం. పర్లేదమ్మా, నేను మళ్ళీ వస్తాను. అమ్మా ఒక్క నిమిషం ఉండు. నువ్వు రోజు అది చేస్తున్నావు, అది కలవట్లేదు. సరే ఈ చిన్న ఫోన్ ఉంది, ఈ ఫోన్తో మాట్లాడతావా? ఒకసారి మాట్లాడు.
హలో హలో ప్రకాష్. జ్యోతి, ఎలా ఉన్నావు ప్రకాష్? నేను బాగున్నా జ్యోతి, నువ్వు ఎలా ఉన్నావు? బేబీ ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళావా? నేను బాగానే ఉన్నాను ప్రకాష్. 2 డేస్లో హాస్పిటల్కి రమ్మన్నారు. సరే, హెల్త్ జాగ్రత్తగా చూసుకో జ్యోతి. సరే ప్రకాష్, నువ్వు జాగ్రత్త. అలాగే. ఓకే సరే, వెళ్తా. టైంకి తిను. అలాగే. నువ్వు నీ హెల్త్ జాగ్రత్త, అలాగే. సరేనా? జ్యోతి, నేను నైట్ ఈ నెంబర్కి కాల్ చేస్తాను. హలో హలో ప్రకాష్, హలో ప్రకాష్, హలో ఉన్నావా ప్రకాష్? మాట్లాడావుగా, సంతోషమేనా? అమ్మా, ఈ ఫోన్ ఈ నైట్కి నా దగ్గరే ఉంచుకోనా? మా ఆయన ఫోన్ చేస్తానన్నారు. దాందే ఉందమ్మా, ఉంచుకో. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. సరే, వస్తానమ్మా. సూపర్ రా మామ. హలో హలో, తులసత్తేనా మాట్లాడేది? కాదండి, నా పేరు జ్యోతి. కొంచెం ఫోన్ అవసరం ఉండి ఈరోజు నైట్ నేను తెచ్చుకున్నానండి. ఓ అలానా? ఒకసారి మా అత్తయ్యకి ఇస్తారా? ఒక కబుర్ చెప్పాలి. అయ్యో, ఆవిడుండేది కొంచెం దూరం అండి. రేపు పొద్దున్నే ఇవ్వచ్చా? అలా కాదండి, మా బాబాయ్ అంటే మా అత్త వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఆ విషయం చెప్పాలి. మీరు రేపిస్తే ఆవిడ ఇక్కడికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఎలాగో అలా ఇప్పుడు ఇస్తారా ప్లీజ్? సరేనండి, కాసేపు అయ్యాక ఫోన్ చేయండి, ఇస్తాను. Hey bro, that's my car. Sorry bro, I'm confused. That's my car bro. Hey. శివా, జేవి పోనీరా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఎవరో మహి అంటమ్మా, అర్జెంట్ ఫోన్ అంటే వచ్చాను. మీతో మాట్లాడాలి. ఇదేంటి అర్ధరాత్రి కాడ దాని ఫోను? ఎవరమ్మా?
అదేనా మహి? ఆ. ఆ? వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మెల్లగా రా. చూసుకోవా? నేను చూస్తాగు. శివ ఏం లేదురా కుక్క, పోనీ పోదాం. బాయ్ విన్నీ. బాయ్. అప్పుడే వచ్చేసిందా? బాయ్ వల్లి. బాయ్ శివ. బాయ్. బాయ్ రా. రే ఈసారి పార్టీ లాంటి పబ్బులు క్లబ్లు వద్దురా, వేరేదేదో ప్లాన్ చేద్దాం. ఎందుకురా? అక్కడే తాగేసి పడిపోవచ్చురా. ఈ ట్రావెలింగ్ ఈ జర్నీలో ఉండవు. రా బాయ్, కలుద్దాం రేపు కాలేజ్లో. బాయ్ రా. ఇంకేంటి శివ, వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు? వచ్చే ఉంటారు, పద. క్లైమేట్ చాలా బాగుంది కదా శివ. వీళ్ళు ఇంకా రాలేనట్టున్నారు, నేను కాల్ చేస్తాను. హలో. చెప్పరా. రే ఎక్కడున్నారా మీరు? వస్తున్నాము. ఇంకా రాలేదా? నేను విన్ని కార్లో వస్తున్నాం రా. అవునా, మేము వచ్చేసాం మరి. సరే అయితే లోపలికి వెళ్ళండి మీరు. సరేరా, మేము లోపలికి వెళ్తాం. హే ఆగాగు, లైట్స్ ఎక్కడ ఉన్నాయో ఆన్ చేద్దాం. ఎంత బాగుంది కదా. విల్లా బాగుంది కదా. అవును. ఏమున్నాయి? చాక్లెట్స్. ఇవెవరు పెట్టారు ఇక్కడ? ఏమున్నాయి ఫ్రిడ్జ్లో? చాక్లెట్స్. ఏది? నావి. ఇలా ఇవ్వు. చండీగఢ్లో ఓ వింత సంఘటన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక్కడ పీజీఐ మెడికల్ కాలేజ్. టీవీ నువ్వు ఆన్ చేసావా? ఇంతసేపు నీతోనే ఉన్నా కదా, నేను ఎప్పుడు ఆన్ చేశాను? మరి ఎవరు ఆన్ చేశారు? చూద్దాం. టీవీ ఎలా ఆన్ అయింది? ఏమో చూద్దాం. సాయం లేకుండానే పరుగులు తీసింది. పైగా కారిడార్ టర్నింగ్ లో. ఏమైంది? ఇప్పుడు పవర్ ఆఫ్ అయిందేంటి? నాకు తెలీదు. పవర్ లేకుండా మ్యూజిక్ ఎలా ఆన్ అయింది? ఏమో చూద్దాం.
కలిసి వచ్చేవాళ్ళం కదా, వాళ్ళిద్దరిని ఎందుకు ముందు వెళ్ళమన్నావు? అదా, వాడికి వల్లంటే ఇష్టం, వల్లికి వాడంటే ఇష్టం, కానీ చెప్పుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. అందుకే 24/7 ఈవెంట్స్ వాళ్ళతో కలిసి ఈ ఇంట్లో హారర్ ఎలిమెంట్స్ తో వాడి బర్త్డే ప్లాన్ చేశా. దెబ్బకి భయపడతారు, దగ్గర అవుతారు, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. పనికి మళ్ళీ ఐడియాలు బాగానే వస్తాయిరా నీకు. వాళ్ళు వస్తున్నారు. ఓకే. ఇంతసేపు సాంగ్స్ ఎలా వచ్చాయి? ఏమో. ఏంటా సౌండ్? విండోస్ అనుకుంటా. వెళ్ళి క్లోజ్ చేసిరా పో. నువ్వు కూడా రావచ్చు కదా. నేను ఇక్కడే ఉంటా, పోరా. సరే. శివ, కొంచెం వాటర్ తీసుకొని రావా? ఇక్కడ గోటీలు అనుకుతుంటే దీనికి వాటర్ కావాలంట. వస్తున్నావా? వస్తున్నా. థ్యాంక్స్. వల్లి, ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావా? లేదే, నేనేం రాలే. నిజంగా రాలేదా? నిజంగా రాలే. శివ, భయపడుతున్నావా? సరే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. సరే. ఏమైంది? ఏం కాలే. ఏదో అరిచినట్టు వినిపిస్తాను. ఏం లేదు, నీకు అలా అనిపించినట్టుంది. వెళ్దామా? ఏంటిది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? రే జేవి, రే జేవి, జేవి, రే జేవి, జేవి, ఇలా రా. చెప్పురా. వచ్చిన దగ్గర నుంచి అంతా ఇలానే జరుగుతుందేంట్రా? అరే పిచ్చోడా, ఇదంతా నేనరా బాబు ప్లాన్ చేసింది. కాదురా, ఏదో దయ్యం ఉన్నట్టు ఏవో మాటలు పాటలు. నేనరా ప్లాన్ చేసింది. ఆగా, ప్లాన్ చేయడం ఏంట్రా? హలో బ్రదర్, నేను జేవిన్ మాట్లాడుతున్నాను. మనం 12 వరకే కదా అనుకున్నది, మళ్ళీ కరెంట్ తీశారు. సారీ ఫర్ ది ట్రబుల్ సార్. ఆర్ యూ జేవి సార్? ఎస్. 1 minute సార్. మీరు ఇచ్చిన లొకేషన్స్కి మా ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళారు, కానీ అక్కడ ఎలాంటి ఫామ్ హౌస్ కానీ విల్లా కానీ ఏమీ లేదు. మేము మీకు కాల్ చేసాం, బట్ కనెక్ట్ అవ్వలేదు.
హలో బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు? మేము ఇదే విల్లాలో ఉన్నాము. హలో హలో హలో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంట్రా? అరే మీ ఫోన్ తీయండి కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంట్రా? ఆగ్రా నా ఫోన్ చూస్తా. రే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. నాది కూడా రా. అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడం ఏంట్రా? నేను అప్పటికి చెప్తున్నా ఇక్కడ ఏదో ఉందని. రే నేను ఇందాక ఫ్రిడ్జ్ కాడ క్యాండిల్స్ చూసారా? సరే మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. నేను వెళ్ళి క్యాండిల్ తీసుకుని వస్తా. అరే 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 శివ, అరే శివ, అరే రారా ఒకసారి ఇటు. క్యాండిల్ వెలగట్లేదు. ఒకసారి క్యాండిల్ పట్టుకో. ఏమైందిరా? ఏం లేదు. ఇగో ఈ క్యాండిల్స్ లైట్ చేసి ఇచ్చే అందరికి. ఓకే. ఓ క్యాండిల్ నువ్వు తీసుకుపోయి వల్లికి ఇచ్చేసేయ్. అవును వల్లి ఎక్కడ? వల్లి 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 ఇంతసేపు ఇక్కడే ఉండాలి. వల్లి వల్లి నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళేసి వస్తా. అరే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలరా. పదండి. అరే డోర్ రావట్లేదురా. రావట్లేదురా. అరే ఇప్పుడు ఎట్లా రా? అరే విన్నీ అది. విన్నీ ఇప్పుడు ఇది ఒకటే దారి మనం బయటపడాలంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా అన్నా మనం బయటపడాలి. రే ఒక్క నిమిషం రా. రే ఇదిగోరా, ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను. కట్రా. రే జేవి జాగ్రత్త రా. ఓకే. ఎవరు నువ్వు? సారీ, మేము కావాలని చేయలేదు. సారీ చెప్పిన మాత్రానా పోయిన నా ప్రాణం తిరిగి వస్తుందా? అయినా కలన్నావు కదరా, వదిలేయ్. కలైనా యాస్టేజ్ జరుగుతుందిరా. అయినా ఆ రోజు అక్కడ ఉన్నది కుక్క అన్నావుగా. ఆ రోజు అక్కడ ఉంది కుక్కేరా. అరే ఆపండ్రా. అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగిందో లేదో తెలియకుండా మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యిందో లేదో కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఆలోచిద్దాం. రే అది చెప్పింది కూడా నిజమేరా, ముందు వెళ్ళి కనుక్కుందాం. బామ్మ ఒక సిగరెట్ ఇవ్వరా?
బామ్మ ఇక్కడ మన యాక్సిడెంట్ జరిగిందా? అవును నాయనా. ఆ ఎదరా ఏ హాస్పిటల్ బామ్మ? ఈ పక్క హాస్పిటల్లోనేనయ్యా. ఆ తల్లికి నా అనే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా. అమ్మా అమ్మా. ఏంట్రా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను కావాలని చేయలేదమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు ఏడవకమ్మా. ఏడవద్దంటావేంట్రా? 9 నెలల ప్రెగ్నెంట్ కుట్టేసి ఏడవద్దంటావేంట్రా? సారీ అమ్మా, నేను కావాలని చేయలేదమ్మా. అసలు ఎలా జరిగిందో కూడా తెలియదమ్మా. నీకింత ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావని కాదు, నువ్వే తప్పు చేయకుండా ఉంటావని. అమ్మా నేను ఆ పాపని రబ్ చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అలా ఎలా చేస్తావు? వాళ్ళు నాన్న ఒప్పుకుంటాడట్రా. అసలు వచ్చేవాడే అయితే 9 నెలల ప్రెగ్నెంట్ లేడీని వదిలేసి వెళ్ళిపోతాడా అమ్మా? అలా అయినా ఒక ఆడపిల్లను మగవాళ్ళకు దత్తత ఇవ్వరమ్మా. అందుకే వీడికి నిర్ణయం తీసుకున్నాడు ఆంటీ. విన్ని, నీతో మాట్లాడాలి, కలుద్దామా? మా అమ్మ చెప్పింది నిజమే పవిత్ర, నువ్వు ఈ జనరేషన్లో ఉండాల్సిన అమ్మాయివి కాదు. జేవి, ఇప్పటిదాకా నీ మీద ఉన్న ప్రేమ నువ్వు తీసుకున్న ఈ డెసిషన్తో నీ మీద ప్రేమతో పాటు గౌరవాన్ని కూడా పెంచింది. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? మాట్లాడవేంట్రా? విన్ని, నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునే క్యారెక్టర్ నాదని నీకు తెలుసు కదా. అవును, అసలు ఏమైందో చెప్పరా. మనం యాక్సిడెంట్ చేసాం విన్ని. వాట్? అయితే ఆవిడ నిజంగానే ప్రెగ్నెంటా? అవును విన్ని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను నా పాపని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అడాప్షనా? నీకేమైనా పిచ్చా? చనిపోయిన తన అమ్మే కదా. అయినా ఏం చేద్దామని అడిగింది మనం ఎలా సేవ్ అవ్వాలని. రే, ఇది మనం కావాలని చేయలేదు కదా, మనకు తెలియకుండా జరిగిపోయింది. అంత స్ట్రెస్ తీసుకోకు. తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగింది. మన వల్ల ఒక ప్రాణం రోడ్డు మీద పడింది. ఆ రిగ్రెట్తో నేను జీవితాంతం బాధపడలేను. ఎవరో కన్న పిల్లకి అమ్మలా నేను కూడా బ్రతకలేను. నేను ఆ పాపను వదలలేను. ఇదే నీ డెసిషన్ అయితే నన్ను వదిలేయాల్సి వస్తుంది జేవి. ప్లీజ్ విన్ని, ఒకసారి ఆలోచించు. ఈ జనరేషన్లో అలా ఆలోచించే అమ్మాయిలు ఉండరు జేవి. నేను కూడా ఈ జనరేషన్ అమ్మాయినే. సరే, ఇదే నీ ఫైనల్ డెసిషన్ అయితే నువ్వు నన్ను వదులుకోవాల్సి వస్తుంది విన్ని.
ఐఎమ్ ప్రౌడ్ ఫర్ బీయింగ్ యువర్ వైఫ్ జేవి. Hey bro, that's my car. Sorry bro, I'm confused. That's my car, bro. Hey. ఏం లేదురా కుక్క పోనీ. This is my story.